అందరికీ నమస్కారం. ఒక్కసారి డబ్బులేని ప్రపంచాన్ని ఊహించుకుందామా? నోట్లు లేవు, నాణ్యాలు లేవు, ఆన్లైన్ పేమెంట్స్ అసలే లేవు. మరి అప్పట్లో ప్రజలు వాళ్లకి కావలసినవి ఎలా కొనుక్కునేవాళ్లు? ఈరోజు మనం ఆ పాతకాలంలోకి ఒక ప్రయాణం చేసి డబ్బు అనే ఈ అద్భుతమైన ఆవిష్కరణ అసలు ఎలా పుట్టిందో తెలుసుకుందాం. సరే, మరి కథలోకి వెళ్ళిపోదామా? మొదట్లోనే ఒక చిన్న పజిల్లాంటి ప్రశ్న. ఒకరి దగ్గర ఒక ఎద్దుందననుకుందాం, కానీ వాళ్లకి చలికొక స్వెటర్ కావాలి. ఇప్పుడేం చెయ్యాలి? ఒక ఎద్దునిచ్చి స్వెటర్ కొనడం ఎలా? వింటుంటేనే చాలా వింతగా, అసాధ్యంగా అనిపిస్తుంది గదూ. కాని ఒకప్పుడు డబ్బులేని రోజుల్లో మనుషులు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఇదేనన్నమాట. ఈ పద్ధతినే వస్తుమార్పిడి వ్యవస్థ లేదా బాటర్ సిస్టమ్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే డబ్బుతో పని లేకుండా వస్తువులకు బదులుగా వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం. ఉదాహరణకి, ఒకరి దగ్గర అదనంగా ఒక ఎరేజరుంది, వాళ్ల ఫ్రెండ్కి అది కావాలి. ఆ ఫ్రెండ్ దగ్గర మనకి కావాల్సిన పెన్సిలుంది. ఇద్దరు మార్చుకుంటే ఇద్దరి అవసరాలు తీరిపోతాయి. చాలా సింపుల్ కదా? కాని వినడానికి ఇంత సింపుల్గా ఉన్నా జీవితం ఎప్పుడూ ఇంత సులభం కాదు కదా. ఈ వస్తుమార్పిడి వ్యవస్థలో ఉన్న అసలైన చిక్కులేంటో అర్థం చేసుకోవాలంటే మనం ఒక రైతు కథని చూడాలి. ఈ కథ మనకి డబ్బు అవసరమెందుకొచ్చిందో చాలా క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రంలో ఉన్న రైతునే చూద్దాం. ఆయన దగ్గర అమ్మడానికి ఒక ఎద్దు ఉంది, కాని ఆయనకు 3 వేర్వేరు వస్తువులు కావాలి. ఒక జత బూట్లు, ఒక స్వెటర్, ఇంకా వాళ్ల నానమ్మ కోసం కొన్ని మందులు. పాపం ఈ 3 వస్తువులు 3 వేర్వేరు వ్యక్తుల దగ్గరున్నాయి. మరిప్పుడు ఆయన తన ఒక్క ఎద్దుతో ఈ 3 దగ్గర్నుంచి తనకి కావాల్సినవి ఎలా సంపాదించుకుంటాడు? ఇక్కడే వస్తుమార్పిడిలో మొదటి అతిపెద్ద సమస్య మొదలవుతుంది. దీన్నే ఆర్థిక శాస్త్రంలో డబుల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటారు. అంటే రైతుకి బూట్లు అమ్మాలనుకుంటున్న వ్యక్తికి ఖచ్చితంగా ఒక ఎద్దు అవసరమై ఉండాలి. అదే టైంలో రైతుకి ఆ బూట్లు కావాలి. ఆలోచించండి, ఇలాంటి ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ దొరకడం ఎంత కష్టం? సరే, పోనీ ఎంతో కష్టపడి వెతికితే ఆ రైతుకి అలాంటి వ్యక్తి దొరికాడనే అనుకుందాం. ఇప్పుడు రెండో సమస్య, ఒక ఎద్దు విలువ ఎంత? దానికి బదులుగా ఎన్ని బస్తాల గోధుమలివ్వాలి? ప్రతి వస్తువుకు ఒక విలువ కట్టి ఆ విలువకు ఇద్దరూ ఒప్పుకోవడం ఇంకో పెద్ద సవాలు. ఈ గందరగోళానికి కారణమేంటంటే కామన్ స్టాండర్డ్ మెజర్ ఆఫ్ వాల్యూ లేకపోవడమే. అంటే ఈరోజు మనం ప్రతి వస్తువు విలువని రూపాయల్లో ఎలా అయితే చెప్తున్నామో అలాంటి కామన్ యూనిట్ లేదన్నమాట. అది లేకపోతే ప్రతి మార్పిడి ఒక పెద్ద బేరసారాల యుద్ధమే. ఇక ఇప్పుడు ఈ పరిస్థితి చూడండి. ఇది ఇంకా ఆసక్తికరమైన సమస్య. రైతుకి కావలసింది ఒక్క స్వెటర్ మాత్రమే. దాని విలువ మొత్తం ఎద్దు విలువతో సమానం కాదు కదా. మరి మిగిలిన దాని సంగతేంటి? స్వెటర్ కోసం మొత్తం ఎద్దునివ్వలేడు, అలా అని ఎద్దు కాలునో తోకనో పోసి ఇవ్వలేడు కదా. భలే ఇబ్బంది. దీన్నే విభాజనీయత లేదా డివిజిబిలిటీ సమస్య అంటారు. ఎద్దులాంటి పెద్ద వస్తువులను వాటి విలువ ఏమాత్రం తగ్గకుండా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టలేం. అందుకే చిన్న చిన్న కొనుగోళ్లకు ఈ సిస్టం అస్సలు పనికిరాలేదు. సరే, ఈ అడ్డంకులన్నీ దాటుకుని ఆ రైతు ఎలాగోలా కష్టపడి తన ఎద్దుని కొన్ని గోధుమల బస్తాలకు మార్చుకున్నాడనుకుందాం. అమ్మయ్య అనుకునే లోపే ఇంకో కొత్త సమస్య వచ్చింది. ఈ గోధుమల బస్తాలని ఎక్కడ దాచాలి? ఎలుకలు, తేమనుంచి ఎలా కాపాడాలి? ఇది మరో పెద్ద తలనొప్పి. గోధుమల్లాంటి వస్తువులకి డ్యూరబిలిటీ లేదా మన్నిక చాలా తక్కువ. అంటే అవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు, పాడైపోతాయి. దీనివల్ల వస్తుమార్పిడి వ్యవస్థలో సంపదను భవిష్యత్తు కోసం దాచుకోవడం దాదాపు అసాధ్యమన్నమాట. కష్టపడి సంపాదించిందంట కొద్ది రోజుల్లోనే నీళ్లపాలైపోవచ్చు. కోరికల ద్వంద్వ సంయోగం, విలువ కొలవడానికి ఒక యూనిట్ లేకపోవడం, వస్తువులను విభజించలేకపోవడం, ఎక్కువ కాలం నిల్వ చేసుకోలేకపోవడం, ఇన్ని రకాల సమస్యలకు అంతిమ పరిష్కారంగా వచ్చిన ఆ అద్భుతమైన ఆవిష్కరణే డబ్బు. డబ్బు మనమిందాక చూసిన ప్రతి సమస్యని ఎంత తెలివిగా పరిష్కరించిందో చూడండి. ఫస్ట్, అది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే వినిమయ మాధ్యమంగా మారింది. అంటే వస్తువులను అమ్మి ఆ డబ్బుతో మనకు కావాల్సింది కొనుక్కోవచ్చు. ఇక ఆ డబుల్ కోయిన్సిడెన్స్ ప్రాబ్లం లేదు. సెకండ్, అది కామన్ మెజర్ ఆఫ్ వాల్యూగా పనిచేసింది. ప్రతి వస్తువు విలువను చెప్పడానికి ఒక కామన్ యూనిట్ ఇచ్చింది. థర్డ్, డబ్బు ఒక స్టోర్ ఆఫ్ వాల్యూ. అంటే పాడైపోయే గోధుమల్లా కాకుండా భవిష్యత్తు కోసం సంపదను దాచుకోవచ్చు. ఇక ఫైనల్గా స్టాండర్డ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్గా, అంటే అప్పులు తీర్చడానికి కూడా ఉపయోగపడింది. ప్రఖ్యాత ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ చెప్పినట్టు డబ్బు అనేది వర్తమానానికి, భవిష్యత్తుకి మధ్య ఒక వంతెనలాంటిది. అంటే ఆ రైతు గోధుమల్లాగా పాడైపోతుందనే భయం లేకుండా
డబ్బును సులభంగా దాచుకొని భవిష్యత్తు అవసరాల కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మానవ సమాజ అభివృద్ధిలో ఒక భారీ ముందడుగు. అయితే డబ్బు అంటే ఎప్పుడూ మనం ఇప్పుడు చూస్తున్న నోట్లు, కాయిన్స్ రూపంలోనే ఉండేది అనుకుంటే పొరపాటే. చరిత్రలో మనుషులు డబ్బుగా వాడిన కొన్ని వింతైన, భలే ఆసక్తికరమైన వస్తువులను ఇప్పుడు చూద్దాం. ఇదొక అద్భుతమైన ప్రయాణంలా ఉంటుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో చూస్తున్నవి చూడండి. ఇవి పసిఫిక్ మహాసముద్రంలోని యాప్ ద్వీపంలో వాడిన రాయి రాళ్ళు. ఇవి చాలా పెద్దవి, కనీసం కదపడానికి కూడా వీలుకాని భారీ రాతి చక్రాలు. అయినా సరే వీటిని డబ్బుగా వాడేవారట. వాటి ఓనర్షిప్ కేవలం నోటిమాటతోనే ఒకరి నుంచి మరొకరికి మారిపోయేది. ఎంత అద్భుతం కదూ! ఇది ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి. సోలమన్ దీవులలో అరుదైన పక్షుల ఎర్ర ఈకలతో చేసిన పొడవాటి చుట్టలు, అలాగే మధ్య మెక్సికోలో రాగితో చేసిన చిన్న గొడ్డలి ఆకారపు వస్తువులు, ఇవన్నీ కూడా ఒకప్పుడు విలువైన కరెన్సీగా చెలామణి అయ్యాయంటే నమ్మగలరా? డబ్బు ప్రయాణాన్ని చాలా క్విక్గా చూస్తే, సుమారు క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాలలో వస్తుమార్పిడితో మొదలై క్రీస్తుపూర్వం 10 నాటికి నాణేలు వచ్చాయి. 19వ శతాబ్దంలో పేపర్ కరెన్సీ వచ్చింది. ఇక ఇప్పుడు మనం వాడుతున్న డిజిటల్ పేమెంట్స్ వరకు దాని ప్రయాణం కొనసాగుతూనే ఉంది. అయితే ఒక ట్విస్ట్ ఏంటంటే, డబ్బు, డిజిటల్ పేమెంట్స్ ఇంత పాపులర్ అయిన ఈ రోజుల్లో కూడా వస్తుమార్పిడి వ్యవస్థ పూర్తిగా కనుమరుగైపోయిందనుకుంటే పొరపాటే. అది ఇప్పటికీ మన మధ్య, మన చుట్టూ కొన్ని ఆశ్చర్యకరమైన రూపాల్లో బతికే ఉంది. దీనికి ఒక బెస్ట్ ఉదాహరణ మన దేశంలోనే ఉంది. అస్సాంలోని జూన్ బీల్ మేళా. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు జరిగే ఒక పెద్ద జాతర ఇది. ఇక్కడ కొండ ప్రాంతాల గిరిజనులు వాళ్లు పండించిన పసుపు, అల్లం లాంటివి తీసుకొచ్చి మైదాన ప్రాంతాల ప్రజలు పండించిన బియ్యం, ఇతర పదార్థాలతో మార్చుకుంటారు. ఈ సంప్రదాయం 100 ఏళ్లుగా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. ఇలాంటివి మన రోజువారీ జీవితంలో కూడా చూస్తూనే ఉంటాం. పాత బట్టలకు బదులుగా స్టీల్ సామాన్లిచ్చేవాళ్లు, ఫ్రెండ్స్ మధ్య పాత పుస్తకాలను మార్చుకోవడం, ఫేస్బుక్ లాంటి ఆన్లైన్ గ్రూపులలో వస్తువులను ఒకరితో ఒకరు మార్చుకోవడం, ఇవన్నీ కూడా మోడర్న్ బార్టర్ సిస్టమ్ రూపాలే కదా. సో మనం వస్తుమార్పిడిలోని సమస్యల నుండి మొదలుపెట్టి డబ్బు యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని చూసి మళ్లీ ఆధునిక వస్తుమార్పిడి దగ్గరికే వచ్చాం. మరి డిజిటల్ క్యాష్, క్రిప్టోకరెన్సీల ఈ కాలంలో వస్తుమార్పిడి కథ నిజంగా ముగిసిపోయిందంటారా? లేక మనుషుల అవసరాలకు తగ్గట్టుగా ఇది ఎప్పుడూ ఏదో ఒక కొత్త రూపంలో కొనసాగుతూనే ఉంటుందా? ఆలోచించండి.